Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Hi all, my name is Ramchandran. I am the certified coach in spoken English and soft skills with more than 20 years of experience. ఈ వీడియోలో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ గురించి ఈజీగా తెలుసుకుందాం. 5 ఎగ్జాంపుల్స్తో మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూద్దాం. చాలామందికి డైరెక్ట్ స్పీచ్ మరియు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ పట్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీకు ఆ కన్ఫ్యూజన్ పోతుంది మరియు ఎట్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు డైరెక్ట్ స్పీచ్ని, ఇండైరెక్ట్ స్పీచ్ని, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ని కూడా మీరు బాగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అంటే ఏంటో మనం ముందుగా తెలుసుకుందాం. ఏ సెంటెన్స్లో అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ సెంటెన్సెస్కి పాసివ్ వాయిస్ ఉంటుంది, అన్ని సెంటెన్సెస్కి పాసివ్ వాయిస్ ఉండదు. కానీ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్కి ప్రతిదానికి డైరెక్ట్కి ఇండైరెక్ట్ ఉంటుంది, కానీ టెన్స్ మారుతుంది. ఇక్కడ మనం టెన్స్ ఏం మార్చాం, రైట్? మనం చూసుకోవాల్సింది ఏంటి, ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటేనే వాటికి పాసివ్ ఫామ్ ఉంటుంది. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి గ్రామర్లో? ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఏ యాక్షన్ అయినా సరే ఎవరైనా రిసీవ్ చేసుకుంటే వాటిని మనం ఆబ్జెక్ట్గా పరిగణిస్తాం. సో ఇక్కడ ఎస్ అంటే సబ్జెక్ట్, వర్బ్ అంటే వీని వర్బ్తో మనం డినోట్ చేసాము, ఓని ఆబ్జెక్ట్తో డినోట్ చేసాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ టెల్ హిమ్. I is the subject here, verb is tell, him is the object because he is receiving the action. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్టివ్ వాయిస్ ఎప్పుడు సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. మరి ప్యాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. కానీ సేమ్ యాజ్ ఈజ్గా మార్చేస్తే అర్థమే మారిపోతుంది. ఐ టెల్ హిమ్, హీ టెల్స్ మీ, రైట్? సో అలా అర్థం మారకుండా మనం వర్బ్లో ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని బట్టే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే సబ్జెక్ట్ ఐ టెల్ హిమ్, దిస్ వర్బ్ ఈజ్ ఇన్ యాక్టివ్ విత్ ద సబ్జెక్ట్, బట్ ఇక్కడ టోల్డ్ బై మీ, ఐ ఇక్కడ మీ కింద చేంజ్ అయింది ప్యాసివ్లో. సో అదే వర్బ్ ఇక్కడ ప్యాసివ్గా సబ్జెక్ట్తో ఉంది, ఇక్కడ వర్బ్ సబ్జెక్ట్తో యాక్టివ్గా ఉంది. సో ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్, అండ్ ఎక్కడైతే వర్బ్ సబ్జెక్ట్తో ప్యాసివ్గా ఉందో మనం వాటిని ప్యాసివ్ వాయిసెస్గా మనం డినోట్ చేస్తాం. మరి ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా ఏ వర్బ్ ఉన్నా ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు వర్బ్ 3 ఫామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ V1, V2, V3. ఓకే, సో ఇక్కడ V1 సపోజ్ టెల్, V2 టోల్డ్, V3 టోల్డ్. ఒక్కొక్కసారి V2, V3 సేమ్ ఉంటాయి, ఒక్కొక్కసారి V1, V2, V3 సేమ్ ఉంటాయి, ఒక్కొక్కసారి V1, V3 సేమ్ ఉంటాయి. సో ఇక్కడ V2, V3 సేమ్ ఉన్నాయి. సో మనకి ఏ వర్బ్ ఉన్నా సరే వాటి థర్డ్ ఫామ్ని మనం కన్సిడర్ చేస్తాం. మరి అర్థం మారకుండా ఎలా చూసుకోవాలి? ఇక్కడ ప్రెజెంట్ ఉంటే ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్ వాడతాం, పాస్ట్ ఉంటే ముందు పాస్ట్ వర్బ్ హెల్పింగ్ వర్బ్స్ వాడతాం. కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎగ్జాక్ట్ ప్రెజెంట్ ఫామ్ ఉంటే వాటి పాస్ట్ ఫామ్ని మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మట్టికి ఎప్పుడు V3 ఉంటుంది, వాటి ముందు ప్రెజెంట్ని ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్తో, పాస్ట్ ఫామ్ ఉంటే పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్తో మనం కన్సిడర్ చేస్తాం. ఇది మేజర్ డిఫరెన్స్ టు బి నోటెడ్. ఇంకా మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి యాక్టివ్ వాయిస్లో ఐ ఉంటే ప్యాసివ్ వాయిస్లో మీ అవుతుంది. హియర్ యాక్టివ్లో వి ఉంటే ప్యాసివ్లో అస్, యూ ఉంటే ప్యాసివ్లో యూఏ ఉంటుంది, యాక్టివ్లో హీ ఉంటే ప్యాసివ్ వాయిస్లో హిమ్ అవుతుంది, యాక్టివ్ వాయిస్లో షీ ఉంటే ప్యాసివ్ వాయిస్లో హర్ అవుతుంది, యాక్టివ్ వాయిస్లో దే ఉంటే ప్యాసివ్ వాయిస్లో దెమ్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ 5 ఎగ్జాంపుల్స్తో మనం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకు రూల్ తెలిసింది. టెల్ హిమ్ ఉంటే ఇక్కడ ప్రెజెంట్ కాబట్టి ఈజ్ వచ్చింది. ఇక్కడ టెల్కి పాస్ట్ ఫామ్ V3, ఐ హ్యాస్ బికమ్ మీ, అండ్ హిమ్ హ్యాస్ బికమ్ హీ హియర్. ఎందుకు? బై, ద్వారా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఐ టెల్ హిమ్, నేను అతనికి చెప్పాను, అతను ఈజ్ టోల్డ్ బై మీ, చెప్పబడ్డాడు నా చేత. సో ఆ రకంగా మనం వాడతాం. సో కొంచెం దాన్ని ఏమంటామంటే
ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేసి సబ్జెక్ట్తో చెప్పడం వల్ల ఎఫెక్ట్ అనేది కొంచెం ఇంపాక్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్కోల్డ్ యూ, యూ ఆర్ స్కోల్డెడ్ బై మీ. ఓకే, సో అట్లా మనం అబ్జర్వ్ చేస్తాం. యు ఆర్ స్కోల్డెడ్ బై మీకి ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ని మనం ఎప్పుడు కూడా ఏదైనా స్ట్రిక్ట్గా ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేయాలన్నప్పుడు ఎక్కువ మనం ప్యాసివ్ వాయిస్లో మనం వాడినట్లయితే ఇంపాక్ట్ బాగుంటుంది, వేరే వాళ్ళు కూడా హర్ట్ అవ్వకుండా ఆ మెసేజ్ని రీచ్ అవ్వగలుగుతారు అన్నమాట. సో అందుకు మనం ప్యాసివ్ వాయిసెస్ వాడతాం. ఈమెయిల్లో కూడా ప్యాసివ్ ఫార్మ్స్ వాడతాం. రైట్, ఇక్కడ యూ ఉంది, టోల్డ్ హర్. సో హర్కి ఇక్కడ ప్యాసివ్ ఫామ్లో ఆబ్జెక్ట్ ఇక్కడ షీ అయింది, యూ విల్ రిమైన్ యాజ్ యూ. టోల్డ్ ఉంది కాబట్టి పాస్ట్ ఫామ్ వాస్ టోల్డ్ వచ్చాలి. రైట్, నెక్స్ట్ వీఆర్ టెల్లింగ్, ఇక్కడ ఐఎన్జీ ఫామ్ ఉంది. సో ఐఎన్జీ ఫామ్ ఉన్నప్పుడు సేమ్ ఫామ్ ఉంచి మనం బీయింగ్ ని వర్డ్ని యాడ్ చేస్తాం V3 ముందు. సో వీఆర్ టెల్లింగ్ హిమ్, హీ ఈజ్ బీయింగ్ టోల్డ్ బై, వీ హ్యాస్ బికమ్ అస్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, వీ వర్ టెల్లింగ్ హిమ్ ఉంది అనుకున్నాం. సో అలాంటప్పుడు ఇక్కడ వర్ ప్లేస్లో ఏమొస్తుంది, వాజ్ వస్తుంది. హీ వాజ్ బీయింగ్ టోల్డ్ బై అస్. ఓకే, నెక్స్ట్ షీ విల్ టెల్ హిమ్ గుడ్ న్యూస్. సో ఒకవేళ సపోజ్ విల్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ విల్ బీ అవుతుంది. క్యాన్ ఉంటే క్యాన్ బీ అవుతుంది. ఓకే, కుడ్ ఉంటే కుడ్ బి, వుడ్ ఉంటే వుడ్ బి, షాల్ షుడ్ ఉంటే షాల్ బి షుడ్ బి. దీస్ ఆర్ ద పాయింట్స్ టు బి నోటెడ్. సో షీ విల్ టెల్ హిమ్ గుడ్ న్యూస్. సో good news will be told by her. She has become here her. Next, they have told Vijay. For example, present perfect forms ఉన్నాయనుకోండి, అప్పుడు మనం been word యాడ్ చేయాలి before V3. They have told Vijay. So we are starting with Vijay. Vijay is a third person singular, so it comes here has been told by, they would become them. So with these 5 examples, we could find the passive forms for any active voice. Got it? So hope you got the difference. And one more point to be noted, future perfect forms ki passive voice undadu. Okay, this also the point to be noted. వీటితో పాటు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే కొన్ని ఫార్మ్స్ ఉంటాయి, హూ డిడ్ దిస్. సో మనమే ఐడెంటిఫై చేసి ఆబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి అని చూసుకుని మనం బై హూమ్ వాస్ దిస్ డన్ అనే ఫార్మాట్లో మనం ప్యాసివ్ వాయిస్ని ఇస్తాం. సో హోప్ యూ known the important guidelines of active voice, passive voice. Try some examples. Before we conclude, one tip for you all. Language పట్ల కమాండ్ రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి ఎగ్జాంపుల్స్ని. వాటికంటే కూడా ఎప్పుడూ కూడా యూస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే మీ కమ్యూనికేషన్ స్కిల్ చాలా బాగా ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్, కీప్ స్మైలింగ్.